భాషలో ఉండే ప్రతి భావానికి ప్రత్యేక అభివ్యక్తి కలిగిన మన భాష వాడదాము. ఆలోచించండి. మేనమామ వేరు, వేలు విడిచిన మేనమామ వేరు. పిల్లలకైతే అర్థమే కాదు, మేనమామే తెలియదు, వేలు విడిచిన మేనమామలే తెలుస్తుంది. అన్నిటికీ అంకులే, అంకుల్ మొక్కజొన్నకు అంకుల్ సరిపోయింది. అన్నిటికీ అంకులే, రాష్ట్రపతి నుంచి రిక్షా బోర్డు వరకు అందరూ అంకులే. ఇందులో ఎవరే అంకులో మనకేం తెలియదు. మేనమామ వేరండి. మేనమామ అమ్మ తమ్ముడు. వేలు విడిచిన మేనమామ అంటే అమ్మ పినతల్లి కొడుకు, ఆయన వేలు విడిచారు. అమ్మ పినతల్లి కొడుకు, అమ్మ కజిన్ అంటారే, ఆయన్ని వేలు విడిచిన మేనమామ అంటారు. అది చుట్టరికం ఉంది. అసలు మేనమామే తెలియదు. మేనమామ వేరు, మావగారు వేరు, మావయ్య గారు వేరండి. తెలుగులో మేనమామ అంటే అమ్మ తమ్ముడు, మావగారు అంటే పిల్లనిచ్చినవాడు, మావయ్య గారు అంటే మేనత్త మొగుడు. చాలా తేడా ఉందండి మాటకి. మేనత్త మొగుడిని మావయ్య గారు అనాలి, పిల్లనిచ్చిన వాడిని మావగారు అనాలి. మేనమామని మేనమావ అనొచ్చు, గారు అనక్కల. మేనమావ అంటే మెళ్ళ మీద ఎక్కచ్చు, లోకువ. అమ్మ తమ్ముడు కొంచెం లోకు, ఎందుకంటే అమ్మ ఎంతో ఆయన అంతే. తండ్రి కంటే తల్లి లోకువు కాదు, ప్రేమ. అమ్మ తమ్ముడు అంతే. సెలవులు వస్తే మనం అమ్మమ్మ ఇంటికి వెళ్తాం, బాబాయ్ ఇంటికి వెళ్ళమండి. అదొకటి ఉంది తేడా. వచ్చిన వాళ్ళు ఎక్కువ అమ్మమ్మ ఇంటికి వెళ్తారు, మేనమామ ఇంటికి వెళ్తారు. అమ్మమ్మ అంటే అంత చనువు, మేనమావలు అంతే. అసలు కొంతమంది మేనమావలు మేనల్లుళ్ళు అయితే వయస్సు కూడా సమానంగా ఉంటుంది. నిజంగా మేనమావ కంటే మేనల్లుడు పెద్దవాళ్ళు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకంటే మా మేనకోడలు పెద్దది, మా అక్క కూతురు నాకంటే పెద్దది ఒక అమ్మాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి పూర్వంలో. ఇంత విభిన్నమైన అభివ్యక్తి కలిగిన భాషను మనం